చేవెళ్ళ ఎస్సీ డిక్లరేషన్ ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు 59 దళిత కులాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో కార్పొరేషన్ల ఏర్పాటు కావచ్చు, దళితుల భూ సమస్యల మీద అసైన్డ్ భూములకు హక్కులు ఇవ్వడం కావచ్చు, కుల ధృవీకరణ పత్రాలు తహసీల్దార్ ద్వారా ఇచ్చేటువంటి సమస్య కావచ్చు, అదేవిధంగా దళితులకు సంబంధించినటువంటి చేవెళ్ళ ఏదైతే ఎస్సీ సప్లాన్ నిధుల విడుదల కావచ్చు, ప్రతి అంశంలో ఇలా ఏదైతే ప్రభుత్వంలో రాకముందు వారు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉద్యోగ అవకాశాలు కానీ బ్యాక్లాగ్ పోస్టులు నింపుతామని ఇలా అన్ని రకాల హామీలు ఇచ్చి ఇలా దాదాపు 2 సంవత్సరాలు గడిచిపోయింది ప్రభుత్వం. మీరిచ్చిన హామీలను గుర్తు చేస్తూ ఈ చేవెళ్ళ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 59 కులాల జేఏసీ ఏదైతే దళితుల జేఏసీ దాని ఆధ్వర్యంలో వచ్చే 8వ తారీఖు నాడు పెద్ద ఎత్తున మహాధర్నా నిర్వహించబోతున్నాము. ఆ ధర్నా ఇన్ఛార్జిగా ఈగల అశోక్ కుమార్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆ కార్యక్రమం జరగబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కులాలు మాల మాదిగా 57 కులాల అందరూ కూడా నాయకులు, పెద్ద ఎత్తున విద్యార్థులు, ముఖ్యంగా మహిళలు వేలాదిగా తరలి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందరం కూడా మా సమాజానికి విజ్ఞప్తి చేస్తూ ఆ ప్రభుత్వం ఈ 15 రోజుల సమయంలో స్పష్టమైన ప్రకటన చేసి ఈ హామీలన్నీ కూడా నెరవేరుస్తారని చెప్పేసి మేము ఆశిస్తూ వారికి ఒక సమయాన్ని కూడా ఇస్తున్నాము. ఈ సమయం లోపల వారు కనుక ఆ హామీలను నెరవేర్చకపోతే ఖచ్చితంగా ఈ దళితుల వ్యతిరేకతను ప్రభుత్వం ఖచ్చితంగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి ధర్నా తర్వాత కూడా మీరు మా యొక్క హక్కులను, మా యొక్క డిమాండ్లను మీరు నెరవేర్చకపోతే ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున దళిత ఉద్యమం అనేటువంటిది లక్షలాది మందిగా రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా కుల ధృవీకరణ పత్రాల నుంచి చాలా మంది 57 కులాల్లో ఉన్నటువంటి నిరుపేద దళిత కుటుంబాలు, చాలా విద్యార్థులు ఇప్పటి వరకు కూడా కనీసం అడ్మిషన్స్ కూడా పొందలేక వాళ్ళకు ఏ కులమో చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఇలా వర్గీకరణ చేసారు, చేతులు దులుపుకున్నారు. కానీ వర్గీకరణలో మరి ఏ కులానికి ఏ అన్యాయం జరుగుతుందో తెలిసి మాట్లాడిన పరిస్థితి లేదు. ఇప్పటివరకు కనీసంగా మహబూబ్నగర్ డిస్టిక్ లో మాదాస్కూర కమ్యూనిటీ ఉన్నారు. వాళ్ళందరికి సంబంధించినటువంటి ఇప్పటివరకు కనీసం మేము చచ్చిపోతామని ఫోన్లు చేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు అయితే మాకు కనీసం మా సర్టిఫికేట్ లేకపోతే మేము ఏమని చెప్పుకోవాలనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన మాంగరోడి ప్రజలు ఇలా హైదరాబాద్ నగరంలో వేలాది సంఖ్యలో ఉండి నాలాల దగ్గర మోరీల మీద బతుకుతా ఉన్నారు. కొన్ని 60-70 అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నిజాం కాలం నుంచి ఇక్కడ ఉండి వాళ్ళకు నగరం నడిబొడ్డులో ఇంత గుంటెడు జాగలేదు. ఇలా మీరు అమ్ముకోవడానికి షాపింగ్ మాల్లకు, ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి 100 ఎకరాల భూములు ఉంటాయి. మరి ఆ భూములలో కనీసం దళితులకు ఒక గజం భూమి ఇవ్వడానికి మీకు నోరు రాదు, చేతులు రావు. మరి ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తున్నది? ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరి కోసం పనిచేస్తున్నారని ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా దళితుల సమస్యలను కనుక మీరు పరిష్కరించకపోతే ఈ దళితుల యొక్క ఆగ్రహాన్ని మీరు చవిచూస్తారని చెప్పేసి మేము ఇలా హెచ్చరిస్తా ఉన్నాం. బీసీల అంశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మెలచూపే చూపిస్తాం. ఇలా బీసీ డిక్లరేషన్ విడుదల చేసిర్రు, రైతు డిక్లరేషన్ విడుదల చేసిర్రు, యూత్ డిక్లరేషన్ విడుదల చేసిర్రు. అవి పేపర్లకి ఆ డిక్లరేషన్ అయింది కానీ ఎక్కడ కూడా ఏ ఒక్క అంశం మీద రివ్యూ చేయలేదు. బీసీల గురించి రివ్యూ చేయలేదు మంత్రులు. వాళ్ళకి సంబంధించిన ఈ బోనాలు పండుగలు అని చెప్పేసి తిరుగుతున్నారు తప్పితే ఈ దళితులకు సంబంధించిన అంశం మీద ఏ ఒక్కనాడు రివ్యూ జరగలేదు. ఇలా దళితులకు ఉన్నటువంటి మరి అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారిని అడుగుతా ఉన్నాం, అయ్యా మంత్రి గారు ఇలా ఖచ్చితంగా ఈ సమస్యల మీద మీరు 15 రోజులకు ఒకసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంటా ఉన్నారు. మరి ఒక్కనాడన్నా ఈ కులాలన్నింటినీ పిలిచి మీ సమస్యలు ఏమున్నాయని చెప్పేసి రివ్యూ పెట్టడానికి మీ సమయం లేదా? మాకున్నటువంటి 5 మంత్రులను మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి మా సమస్యల మీద వెంటనే మీరు రివ్యూ పెట్టండి, ఈ సమస్యలన్నిటి కూడా మరి పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వండి. లేకపోతే దళితుల నుంచి మీరు ఆగ్రహాన్ని ఎదుర్కోక తప్పదు. 59 ఎస్సీ కులాలకు న్యాయం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో అని చెప్పేసి మందకృష్ణ కావచ్చు, ఇటు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మంత్రులు, మాల సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులు చెప్తా ఉన్నారు. ఇక్కడ అన్యాయం మీరు చేసింది ఏమున్నది? ఎస్సీ వర్గీకరణ ఒకటి చేసినాము అని చెప్పేసి దాన్నే న్యాయం చేసామని అనుకుంటారా? వర్గీకరణ చేస్తే ఆ వర్గీకరణ ప్రకారం కనీసం కుల ధృవీకరణ పత్రాలు కూడా ఇస్తలేరు కదా. బీసీలకు కుల ధృవీకరణ పత్రాలు ఇలా తహసీల్దార్ పాత సర్టిఫికెట్ల ప్రకారం మీరు ఆన్లైన్ లో చేసుకుంటే వస్తాయని అంటారు. ఎస్సీలకు అవి కూడా వస్తలేవు. మరి ఎందుకు మౌనంగా ఉండని చెప్పచ్చు ఎస్సీల పెద్దనగా చెప్పబడుతున్నటువంటి మందకృష్ణ. ఈ మందకృష్ణ గారి గురించి మేము మాట్లాడలేమండి.
ఇప్పుడు ఆయనకు అవసరం ఉన్నప్పుడే ఇలా పార్టీలకు అనుకూలంగా మాట్లాడతాడు కానీ దళితుల పక్షాన మాట్లాడతాడని మేమైతే అనుకోవట్లేదు. అందుకనే కదా ఇలా నీకు ఇలా పెద్దన్న పాత్రగా మందకృష్ణ మాది గారిని ముందు పెట్టి ఉద్యమం మనము నడిపించడం అందరూ కూడా నడిచినాం. కానీ ఇలా నీ అవసరం కోసమే ఉద్యమాలు చేయడం కాదు, దళితులందరి సమస్యల మీద సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరినీ కలుపుకొని పోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఇలా మీరు ఎవరున్నా కానీ దళితులకు సంబంధించినటువంటి సమస్యల్లో ఎవరున్నా కానీ దళిత సంఘాలను అన్నిటిని కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దళిత సంఘాలను ఆహ్వానిస్తాం. 59 కులాలకు సంబంధించి అన్ని దళిత, ఇది ఒక్కరిది కాదు 59. మీకు అన్యాయం జరుగుతున్నటువంటి ప్రభుత్వాన్ని ఇలా నిలదీయకపోతే ఇలా మంత్రులు ఎట్లాగో మాట్లాడతలేరు, ఎమ్మెల్యేలు మాట్లాడతలేరు, కనీసం సంఘాలు కూడా మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడాలి? కాబట్టి మా సమస్యల మీద మేము రోడెక్కబోతున్నాము. ఖచ్చితంగా దీనికి ఇలా ఏ సంఘాలను ఇలా సపోర్ట్ చేసినా ఏం మాట్లాడినా మంత్రులైనా కానీ వెంటనే స్పందించకపోతే మాత్రం ఇలా అన్ని సంఘాలు ఏకమై పోరాటం చేయాల్సి వస్తుంది.